మిత్రులారా, ఈరోజు మేము ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ మరియు నీలోఫర్ చిన్నపిల్లల హాస్పిటల్కి పిఓఎల్ పిఓడబ్ల్యూగా సర్వేకి వచ్చాము. ఆ సర్వేలో భాగంగానే చాలా రోజుల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ మెడికల్ షాపులు ఎందుకు అని వార్తలు వస్తున్నాయి. మేము కూడా అది గత 2 ఏళ్ల నుంచి కూడా అడుగుతున్నాము. ఇక్కడ నీలోఫర్ దగ్గర చూస్తే శ్రీ సాయి ఫార్మసీ అని ఇక్కడ ప్రైవేట్ మెడికల్ షాపు ఉన్నది. ఈ ప్రైవేట్ మెడికల్ షాప్ ఉండడం మూలం కూడా చాలామంది గవర్నమెంట్ ఇప్పటికే ఒక 10 మెడికల్ సంబంధించిన మెడిసిన్ రాస్తే 5 మాత్రమే గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా అన్ని ప్రైవేట్కి తెచ్చుకుంటున్నారు. అయితే ఇక్కడ చాలామంది వచ్చి ఇక్కడ క్యూలు కట్టుకొని ఉండే పరిస్థితి ఉంది. ఇట్లా ప్రైవేట్గా ఎందుకు ఇవ్వాలని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది గవర్నమెంట్ సంబంధించిన హాస్పిటల్ ల్యాండ్లో వాళ్ళ సంబంధించిన దాంట్లోనే ఉంటున్నారు. వాళ్ళు టెండర్గా పాడుకొని ఉండే పరిస్థితి ఉంది. దీంట్లో అధిక ధరలు కూడా అమ్ముతున్నారని చెప్పిస్తున్నారు. కొన్నిటికి బిల్లులు కూడా ఇవ్వట్లేదు. లోపల ఏమైతే కొనుక్కోవాలో మొత్తం బయట రాస్తే బయట తీసుకునే పరిస్థితి ఉంది. దీనికి బిల్లులు కూడా ఇవ్వట్లేదు. దీని మీద ప్రభుత్వం దృష్టి సారించి గవర్నమెంటే మొత్తం మెడికల్ సంబంధించి భరించాలని చెప్పేసి కూడా పిఓఎల్ పిఓడీగా డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడైనా ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయిలో మెడికల్ అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు నీలోఫర్ హాస్పిటల్ దగ్గరికి గత 4 రోజుల నుంచి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ సర్వే చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ చేస్తున్నాము. ఆ క్రమంలో క్యాన్సర్ హాస్పిటల్లో అందరినీ పేషెంట్లను మాట్లాడాము, కలిసాము, ఇతరులను మాట్లాడాము, అన్నీ అక్కడ ఉన్న సదుపాయాలను చూసాము. అక్కడ చాలామంది పేషెంట్లు కూడా మేము బయట చూయించుకుంటే 5-6 లక్షలు ఖర్చు పెట్టినా కానీ బ్రతకలేరు అని చెప్పిన వాళ్ళు ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము బ్రతికినాము, మంచిగా ఉన్నాము, మా ఆరోగ్యం కూడా బాగుంది అని చెప్పారు. అట్లాగే ఇక్కడ నీలోఫర్ చిన్న పిల్లల హాస్పిటల్ కూడా వచ్చాము. అక్కడ బెడ్స్ కూడా కొన్ని తక్కువ ఉన్నాయి. సార్తో మాట్లాడాము, మేము అది సరి చేస్తాము అని చెప్పారు. అది గత వారం రోజులుగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ మరియు కార్పొరేట్ హాస్పిటల్లో సర్వే నిర్వహిస్తూ ఉన్నాం పిఓఎల్ పిఓడబ్ల్యూగా. అయితే మాకు ముఖ్యంగా తెలిసిన విషయం ఏమిటంటే హైదరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో ఆసుపత్రి ముందే ప్రైవేటు మందులు అమ్ముతామన్నారని ఇది మా దృష్టికి వచ్చింది. అనేక రకాలుగా ఇక్కడ హైదరాబాద్ నగర వ్యాప్తంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఇక ముందు భవిష్యత్తులో కూడా పిఓఎల్ పిఓడబ్ల్యూగా సర్వేలు చేస్తూ మరింత ముందుకు తీసుకెళ్తారని మేము కోరుకుంటున్నాం.